కర్నూలు జిల్లా రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కోట్ల కుటుంబం తెలుగుదేశంలోకి వస్తుండటంతో జిల్లాలో బలమైన కేఈ కుటుంబం ఏ విధంగా స్పందిస్తుంది? కర్నూలు ఎంపీ బుట్టా రేణుక భవిష్యత్ ఏంటి అనే విషయంపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. దీనికి సీఎం చంద్రబాబు నుంచి మంచి పరిష్కారం చూపుతారని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబును కలిశారు. సుదీర్ఘ మంతనాలు జరిపారు. తెలుగుదేశంలో చేరిన తర్వాత జిల్లాలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారుతాయనే అంశాలు ప్రస్తావనకొచ్చాయి. జిల్లాలో కోట్ల, కేఈ కుటుంబాల మధ్య రాజకీయ వైరముంది. కేఈ తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుండగా కోట్ల కాంగ్రెస్కు పెద్దన్నగా మెలిగారు. కోట్ల తెదేపాలోకి వస్తే ఈ కుటుంబాలు కలిసి పనిచేస్తాయా, వీరి మధ్య సమన్వయం ఉంటుందా అనే అంశాలపై జిల్లాలో చర్చ జరుగుతోంది. కోట్ల కుటుంబం కర్నూలు ఎంపీ డోన్, ఆలూరు, కోడుమూరు అసెంబ్లీ స్థానాలను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. డోన్ నియోజకవర్గాన్ని వదులుకునేందుకు కేఈ కుటుంబం సిద్ధంగా లేదు. మిగిలిన స్థానాల్లో తమకేమీ అభ్యంతరం లేదని కేఈ వర్గీయుల నుంచి సంకేతాలు వినిపిస్తున్నాయి. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాన్ని కేటాయిస్తే ప్రస్తుత ఎంపీ బుట్టా రేణుక పరిస్థితి ఏంటన్నది సందిగ్ధంలో పడింది. వైకాపా నుంచి తెదేపాలోకి వచ్చిన కోడుమూరు శాసనసభ్యుడు మణిగాంధీ, ఆలూరు తెదేపా బాధ్యుడు వీరభద్రగౌడ్లను ఏ విధంగా బుజ్జగిస్తారు అనే దానిపై చర్చ జరుగుతోంది. వీటన్నింటికీ సీఎం చంద్రబాబే సమాధానం చెబుతారని, అందరికీ సమన్యాయం చేస్తారనే మాట తెలుగుదేశం పార్టీ నుంచి వినిపిస్తోంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వము రాష్ట్రంలో చరిత్రలో లేని విధంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నందుకు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీనే వస్తుందని చాలామంది అట్రాక్ట్ అవుతుంటారు. అందులో భాగంగా ఇదొకటి. మరి దాంట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకత ఏమంటే ఉన్న వాళ్ళకి ఇబ్బంది పడకుండా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇంతవరకు ఆయన స్పెల్ అవుట్ కాలేదు. మరి వెనక ముందు కృష్ణమూర్తి గారి ఫ్యామిలీ ఉంది. అందరికీ సమాయత్తమై అందరికీ అనుకూలంగా వచ్చినాక ముందుకు పోతారని 2014 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా బుట్టా రేణుక గెలుపొందారు. ఆ తర్వాత తెదేపాలో చేరారు. అప్పుడు సీఎం స్పష్టమైన హామీనిచ్చారని బుట్టా వర్గీయులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలోనే కర్నూలు పర్యటనకు వచ్చిన తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేష్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బుట్టా రేణుక పేరు ప్రకటించారు. ఓవైపు పార్టీ జాతీయ అధ్యక్షుడు, మరోవైపు ప్రధాన కార్యదర్శి ఇద్దరూ తమకు హామీ ఇచ్చారని రేణుక ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉన్నామని ఎంపీ చెబుతున్నారు. పొలిటికల్ గా వి ఆల్వేస్ వెల్కమ్. అది పార్టీ నిర్ణయాల పైన ఉంటుంది. మరి పార్టీ అధినేత ఏ డిసిషన్ తీసుకున్నా కూడా వాటికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యతగా యాజ్ అ పార్టీలో మెంబర్గా మా అందరికీ కూడా ఉంటుంది. కాబట్టి నిర్ణయాలు ఏంటి అనేది వెలువడి అయ్యేంత వరకు కూడా ఎటువంటి ఇది కూడా మేము స్పందించడం కానీ చెప్పడం కానీ ఇట్స్ నాట్ రైట్. బట్ అల్టిమేట్లీ సీఎం గారి డిసిషన్ అండ్ వి ఆల్వేస్ వెల్కమ్. సీట్ల విషయంలో చర్చలు కొలిక్కి వచ్చిన వెంటనే కోట్ల పచ్చకండువాను కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తుల్ని సంతృప్తిపరిచేందుకు సీఎం ఏం చేస్తారు అనే విషయంపైన ఆసక్తి నెలకొంది. ఓ బలమైన రాజకీయ కుటుంబం తెదేపాలోకి రావడం వల్ల పార్టీ బలోపేతమవుతుందని, అదే సమయంలో కోట్ల కుటుంబానికి లాభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.